బాన్సాడ్లో మొన్ననే ఏదైతే బీర్కూర్ కానీ నసరాబాద్ మండలం కానీ ఏదైతే కళ్ళు వాళ్ళు తాగడం వల్ల కొద్దిగా కల్తీ కళ్ళు అని జరగడంలో దగ్గర ఉంది 100 మంది ప్రజలు అమాయకులు బారిన పడి హాస్పిటల్లో జరగడం జరిగింది. మేము ఆత్మహత్య శాఖకి అంటున్నాం. ఎక్కడో నీళ్ళ విషయంకి వస్తే నారాయణఖేడ్ పక్క విలేజ్లో పోతే అక్కడ సంజీవపేటలో ఏదో కోతులు చనిపోయి ట్యాంక్లో పడిపోతే ఆ నీళ్ళు తాగడం వల్ల కొందరికి ఇబ్బంది అయితే అక్కడ సెక్రటరీ సస్పెండ్ చేసిర్రు, అక్కడ ఉన్న ఏఈని సస్పెండ్ చేసిర్రు, డీని సస్పెండ్ చేసిర్రు. ఇక్కడ ఇంత కల్తీ జరిగితే ఒక ఎస్ఐ సస్పెండ్ కాలే, ఆఫ్కార్ శాఖ డిఎస్పీ సస్పెండ్ కాలే, అక్కడ సిఐ సస్పెండ్ కాలే. ఖాళీ ఎవరైతే ఉన్నారో ఆ గౌడానాలకు తీసుకుపోయి వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తున్నారు. మీరు అవేర్నెస్ చేయాల్సిన ప్రభుత్వం బాధ్యత ఉంది. కల్తీ తాగరాని చెప్పాల్సిన బాధ్యత ఆఫ్కార్ శాఖకు ఉంది. ఏదైతే వాళ్ళకి జాతర అవేర్నెస్ చేసే బాధ్యత ఆఫ్కార్ శాఖ పోయి ఇప్పటిదాకా ప్రభుత్వము ఇంతమంది 100 మంది మీద జరిగినా కానీ ఒక్క శాఖ మీద ఒక్క రెస్పాన్స్ రాలేదు. ఎందుకంటే పోలీస్ శాఖకి రాలి, అక్కడ రాలి. అవసరం పడితే అక్కడ జరిగిన ఏ ఉన్నారో వాళ్ళ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకి తక్షణమే సస్పెండ్ చేయాలి. ఎట్లా జరిగిందని వినాలి. ఎందుకు గౌడనాలుగా అడుగుతున్నాం. మీరు ఏదైతే ఉందో కళ్ళు తయారు చేస్తున్నారో ప్రకృతి రూపంగా వచ్చింది కళ్ళు తయారు చేసి ప్రజలకు ఇవ్వాలి, కానీ కృత్రిమ రూపంలో తయారు చేయరాదని మేము గౌడనాలకు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలతోనే చెలగాటం ఆడటం తప్పు అనే ఒక సభాముఖంగా గౌడలకు సూచన చేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఉందో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు హాస్పిటల్ పోయారు, కానీ ఆడ అధికారి మీద కానీ చర్యలు తీసుకోలేరు. ఏదంటే అక్కడ ఉన్న అక్కడ ఉన్న వేరల మీదనే కక్ష రూప చర్యలు తీసుకుంటున్నారు, కానీ అక్కడ ఉన్న అధికారులకు కానీ ఇప్పటికే సస్పెండ్ చేయలే, సిఐని చేయలే, ఎస్ఐని చేయలే, డిఎస్పీని చేయలే. ఇప్పటికే కలెక్టర్ దృష్టి పోయింది, కలెక్టర్ మేడం గారు పోయారు, అందరు పోయారు, కానీ నామ మాత్రం పోతూ చూస్తున్నారు. ఎందుకు ఖాళీ ఒక వాటర్ జరుగుతూనే అక్కడ పెద్ద ఇష్యూ అయింది. ఇక్కడ జరిగింది 100 మంది చెలగడం జరిగింది ప్రజలతోని, ఇంతకు రెస్పాన్స్ లేదు. దాని మీద మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఒక దెబ్బ అక్కడ తగిన శాఖ మీద చర్యలు తీసుకోకపోతే మేము కొన్ని రోజుల తర్వాత అక్కడ ఆర్డీ ఆఫీస్ కానీ సబ్ కలెక్టర్ కానీ ముట్టడిచ్చి వాళ్ళు ఏదైతే శాఖపరంగా ఉందో సస్పెండ్ చేసినాక వదిలేదు లేదు. ఎందుకంటే అధికారి మంచిగా ఉంటేనే అక్కడ ఉన్న ప్రజలు మంచిగా ఉంటారు, అన్ని మంచిగా ఉంటాయి అని మేము సభాముఖంగా తెలియస్తాం. ఎందుకంటే అధికారి బాగలేకపోతే, ఎందుకంటే అధికారులు అక్కడక్కడ చూస్తుంటే కొన్ని షాపులు ఉన్నాయి, లైసెన్స్ ఉన్న షాపులు నడపాలి. డైలీ వాటర్ పోతుంటే డైలీ టెస్టింగ్ చేస్తారు, మంచిగా ఉన్నాయా, గ్రావిటీ ఉందా లేదని చూస్తారు. కళ్ళు విషయంకు మీరు ఆఫ్కార్ శాఖ ఉంది, పోయి చూడాల్సిన బాధ్యత ఉంది. ఎట్లా ఉంది ఏం కాదని మాట్లాడాల్సింది. ప్రజలతోని ప్రాణం ఇప్పుడు 100 మంది ఉన్నారు, లేకుండా అలా చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది అని మేము బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.